ఐశ్వర్యం, సమృద్ధి, దైవిక అనుగ్రహం ఇవన్నీ కావాలని ఎవరికి ఉండదో చెప్పండి. వీటన్నింటినీ ప్రసాదించగల ఒక పురాతన శ్లోకముందని తెలుసా? అదే శ్రీసూక్తం. పవిత్రమైన ఋగ్వేదం నుంచి వచ్చింది. దీని వెనుక కేవలం మంత్రశక్తే కాదు, ఒక అద్భుతమైన, ఒక గొప్ప పురాణగాథ కూడా దాగుందన్నమాట. ఇక్కడ ఈ మాట చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో. రచయిత ఏమంటున్నారంటే, ఎవరైనా నా దగ్గరకు వచ్చి వాళ్ల భౌతిక పురోగతి కోసం ఒక్కటే ఒక్క సాధన ఇవ్వండి అని అడిగితే నేను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వాళ్ల చేతిలో శ్రీసూక్తాన్ని పెడతాను అని. అంటే చూడండి, ఇది కేవలం ఒక ప్రార్థన కాదనమాట, జీవితాల్నే మార్చేయగల ఒక గొప్ప సాధనం అని చెప్తున్నారు. మరి ఇంత పవర్ఫుల్ అని చెప్పుకుంటున్న ఈ పురాతన శ్లోకం ఏంటి అసలు? దీని పుట్టుక వెలుక ఉన్న ఆ పురాణ కథ ఏంటి? పదండి ఈరోజు ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. సరే, మన ప్రయాణం ఎక్కడ మొదలవుతుందంటే, వేదకాలంలోని అత్యంత ప్రసిద్ధ ఘట్టాలలో ఒకటైన సముద్ర మథనం దగ్గర. ఇది మామూలు కథ కాదండోయ్. దేవతలు, అసురులు ఇద్దరూ కలిసి అమరత్వం కోసం పాల సముద్రాన్ని చిలికిన ఒక బ్రహ్మాండమైన విశ్వసంఘటన. ఈ పెద్ద పనిలో రెండు రకాల శక్తులున్నాయి. ఒకవైపు దేవతలు, వాళ్లకు బ్రెయిన్ పవర్, టెక్నాలజీ ఎక్కువ. మరోవైపు అసురులు, వీళ్లకేమో కండబలం, దేహదారుఢ్యమెక్కువ. విచిత్రమేంటంటే, విష్ణువు మార్గదర్శకత్వంలో ఒకరినొకరు అస్సలు పడని ఈ రెండు వర్గాలు ఒకే లక్ష్యం కోసం చేతులు కలిపాయన్నమాట. అయితే వాళ్ళు ఏవో నిధులొత్తాయని ఆశించారు కదా. కాని వాళ్ల ఆశలమీద నీళ్లు చల్లుతూ సముద్రం నుంచి మొదట బయటకొచ్చిందేంటో తెలుసా? హాలాహలం, ప్రాణాలు తీసే భయంకరమైన విషం. దాని ఆవిరి సోకితే చాలు మొత్తం సృష్టి నాశనమైపోతుంది. ఇంకేముంది, దేవతలు, అసురులు అందరూ భయంతో బిగుసుకుపోయారు. ఇలాంటి టైంలో ఈ విశ్వ సంక్షోభాన్ని ఆపగలిగేది ఒక్కరే. ఆయనే మహాయోగి శివుడు. ఆయన ముందుకొచ్చి మాత్రం ఆలోచించకుండా ఆ హాలాహలాన్ని మొత్తం తాగేసి తన గొంతులోనే బంధించేశారనమాట. ఆ మహాత్యాగం వల్లే ఆయనకు నీలకంఠుడు, అంటే నీలి గొంతు కలవాడు అనే పేరొచ్చింది. అలా సృష్టి మొత్తం రక్షించబడింది. సరే, ప్రమాదమైతే తప్పింది. మళ్లీ చిలకడం మొదలుపెట్టారు. ఈసారి అనుకున్నట్టుగానే అద్భుతమైన నిధులు బయటికొచ్చాయి. కోరికలు తీర్చే కామధేనువు, తెల్ల ఏనుగు ఐరావతం, ఇలా చాలా. కాని ఇక్కడో ట్విస్ట్. వచ్చినవన్నీ దేవతలే తీసేసుకుంటున్నారు. దీంతో అసురులకు కోపం, అసంతృప్తి పెరిగిపోయాయి. సరిగ్గా అసురుల కోపం కట్టెలు తెంచుకుంటున్న సమయంలో సముద్రం లోపల నుంచి ఎవ్వరూ ఊహించని ఒక అద్భుతం బయటకొచ్చింది. ఇప్పుడు కథలో అసలు సిసలైన అత్యంత ముఖ్యమైన పాత్ర ఎంటరవ్వబోతోంది. ఈమె రాకతో మొత్తం సముద్రమథనం గతే మారిపోబోతోంది. ఆ క్షణంలో సముద్రం నుంచి సాక్షాత్తు శ్రీదేవి, ఐశ్వర్యదేవత ఉద్భవించింది. ఆమె సౌందర్యం గురించి చెప్పాలంటే మాటలు చాలో. ఈ మొత్తం సృష్టిలో ఉన్న అందమంతా కలిసి ఒక స్త్రీరూపం దాల్చిందా అన్నట్టుగా ఉందట. ఇక అంతే, దేవతలు, అసురులు, ఋషులు అందరూ వాళ్ల గొడవలు, కోపాలు అన్ని మర్చిపోయి ఆమె తేజస్సుకు మంత్రముగ్ధులైపోయారు. అందరూ ఆమెకు సింహాసనాలు, కిరీటాలు సమర్పించడానికి ముందుకొచ్చారు. కాని అవేవీ ఆమెను ఆకర్షించలేకపోయాయి. లక్ష్మీదేవి వాటన్నింటినీ దాటుకుని వెళ్లి తన దైవిక స్వభావానికి సరిగ్గా సరిపోయే ఏకైక వ్యక్తి విష్ణువును తన భర్తగా ఎంచుకుంది. ఈ ఎంపికతో అసలైన ఐశ్వర్యనంటే ఏంటో ఆమె లోకానికి చాటి చెప్పింది. ఆ అద్భుతమైన క్షణంలోనే చిక్లీత్ అనే ఒక ఋషి అక్కడికి వచ్చి ఆమెను కీర్తిస్తూ ఒక శ్లోకాన్ని పఠించారు. అదే శ్రీసూక్తంలో మొదటి శ్లోకం. ఆ శబ్దంతో ఆ దేవత కేవలం ఒక భౌతిక రూపంగానే కాదు, ఒక శబ్దరూపంగా కూడా మారింది. అలా శ్రీసూక్తం పుట్టింది. ఆ దైవానికి మంత్రరూపంగా నిలిచిపోయింది. కాని ఆగండి, కథ ఇంకా అయిపోలేదు. అసలైన పోరాటం ఇంకా మిగిలే ఉంది. ఈ మథనం యొక్క అసలు లక్ష్యం అమృతం. అది ఇంకా బయటకు రాలేదు. అది వచ్చిన వెంటనే దేవతలు, అసురుల మధ్య ఉన్న ఈ తాత్కాలిక ఒప్పందం ముక్కలైపోవడం ఖాయం. ఫైనల్గా దైవ వైద్యుడు ధన్వంతరి అమృత కలశాన్ని పట్టుకుని బయటికొచ్చాడు. ఇంకేముంది, ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా అసురులు ఆ కలశాన్ని లాగేసుకున్నారు. వాళ్ల బలం ముందు దేవతలు ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. ఇక దేవతల పనైపోయింది అనుకుంటున్న టైంలో విష్ణువు తన ప్లాన్ మార్చాడు. ఈసారి బలంతో కాదు, మాయతో గెలవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఆయన మోహిని అవతారం ఎత్తాడు.
ఆమె ఎంత అందంగా ఉందంటే ఆమె ప్రతి చూపు ప్రతి కదలిక అసురుల గుండెల్లో బాణాల్లా గుచ్చుకుంటున్నాయట. మోహిని ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. ఆమె తన అందంతో మాటలతో అసురులను పూర్తిగా మాయచేసేసింది. అమృతాన్ని పంచే పనిని తనే తీసుకుంది. అసురులకేమో తీరటి మాటలు చెప్తూ వాళ్ల దృష్టి మరల్చి చాలా చాకచక్యంగా అమృతాన్ని మొత్తం దేవతలకే పంచేసింది. పాపం అసురులు మోసపోయామని తెలుసుకునేలోపే దేవతలో అమరులైపోయారు. సరే, ఈ విశ్వనాటకమైతే ఇలా ముగిసింది. కాని ఈ కథ కేవలం దేవతలు, అసురుల మధ్య జరిగిన గొడవ గురించేమా? లేకపోతే దీని వెనకాల మనందరి జీవితాలకు సంబంధించిన లోతైన ఒక వ్యక్తిగత రహస్యం ఏమైనా దాగి ఉందా? ఒకసారి ఇలా ఆలోచించండి. ఈ దేవతలు అసురుల కథ అంతా నిజానికి మన మనస్సులో జరిగే ఒక అంతర్గత పోరాటానికి ప్రతీక అయితే? ఈ విశ్వయుద్ధం మొత్తం మన లోపలే జరుగుతుంటే? ఈ కోణంలో చూస్తే ఆ పాలసముద్రం మన అపారమైన మనస్సు అన్నమాట. దేవతలు అసురులు ఎక్కడో లేరు, మనలోనే ఉన్న మంచి చెడు ఆలోచనలు. ఇక ఈ అంతర్గత మథనం, అదే మన ఆధ్యాత్మిక సాధన. జ్ఞానోదయమనే అమృతాన్ని సాధించడం కోసమే మనమందరం చేసే ఈ పోరాటం. శ్రీ సూక్తం ఈ అంతర్గత ప్రయాణాన్ని కేవలం ఒక రూపకంలా చెప్పి వదిలేదు, అంతకంటే లోతుకు వెళ్తుంది. ధ్యానంలో సాధకులు ఎలాంటి అనుభవాలు పొందుతారు, ఎలాంటి శబ్దాలు వింటారు అన్నది కూడా వర్ణిస్తుంది. అంటే ఇది కేవలం కథ కాదు, ఇదొక గైడ్, ఒక మార్గదర్శి. ఉదాహరణకు 3వ శ్లోకంలో సాధన చేసేటప్పుడు వినపడే అంతర్గత శబ్దాల గురించి ఉంటుంది. మొదట్లో గుర్రాల సకిలింపులా టప్ టప్ అని వినిపిస్తుందట. మధ్యలో మనసులోని సంఘర్షణకు గుర్తుగా ఒక రథం గతుకుల రోడ్డుపై వెళుతున్నట్టు గడ్ గడ్ అని శబ్దం వస్తుందట. ఇక చివరగా ఏలుగు ఘీంకారంలాగా అనే ఒక లోతైన నాదం, అదే అనాహతనాదం వినిపిస్తుందట. ఇవన్నీ ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతున్నామనడానికి సంకేతాలు. చివరిగా శ్రీ సూక్తం యొక్క అస్సలైన రహస్యం ఏంటంటే, ఇది కేవలం ఒక శ్లోకం కాదు, పూర్తయినప్పుడు అది మీ అమ్మ యొక్క సజీవ స్వరూపం అని. అంటే దీన్ని పఠించడమంటే కేవలం పదాలు పలకడం కాదు, ఆ దైవిక శక్తిని, ఆ అమ్మవారిని మన జీవితంలోకి స్వయంగా ఆహ్వానించడమన్నమాట.